మీ సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు. నేను అనేకమైన హోటల్లో చేసి ఎన్నో అబద్ధాలు ఒప్పుకొని చేసి ఉన్నాను. కనుక ఆయన పెద్ద ఒక ఆఫీసరు, కనుక పోలీస్ ఆఫీసరు. ఆయన ఎవరిని కూడా నమ్మడం, కానీ ఆయన ఏదైనా చేసినా కొట్టేసేవాడు. అలాంటి వాడి దగ్గర నేను ఒక రాసి తమిళనాడులో నాకు రాదు. ఆ తమిళనాడు రాసి 5, 10 నమ్ముకొని తండ్రి పెట్టుకుంటూ ఉండేవాడిని. కానీ ఆయన అదే నమ్ముకుంటే ఆయనకి అది రాదు, తమిళనాడు రాదు. ఆ తమిళనాడే నేను రాసి ఇస్తూ ఉండేవాడిని. ఇట్లా నిజమే అనుకునేవాడు. నిన్న మొన్న పోయిన 2 నెలల క్రితం నేను వెళ్ళి ఇగో మీ సేవకులు ప్రార్థన చూస్తూ నేను ఎంతో భయపడిపోయి ఉన్నాను. కానీ నాకు భయం లేదు. దేవుడు నాకు జయం చేస్తాడని అనుకుంటూనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రతివర్తండి వారు అక్కడ లేరు. ఎన్నో 2 రోజులు 3 రోజులు తిరిగి కాళ్ళు నడకతోటే ఆ ఒక రోడ్లోకి వెళ్ళి కనుక్కొని ఆ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే, ఎవరు నువ్వు అది ఎంతో మరి పెద్ద బలముగా ఉన్నాడు. ఆయన ఇల్లు చూస్తే మర్చిపోతాడు. అలాంటి ఇల్లులో నేను వెళ్ళాలని చాలా భయం. కనుక వెళ్ళిన తర్వాత ఎవరన్నారు, బాబు నీ దగ్గర పని చేశాను కదా, అప్పుడు నీ దగ్గర ఒక చెప్పలే వంట కుక్కుగా ఉన్నాను, వంట చేశాను ఇలాగెలగాని ఒకసారికి రెండని పంచి అలా ఆవిడ పిలిచిన తర్వాత వెళ్ళాను. ఆ ఇంటిలోకి వెళ్ళబోయేప్పటికి ఆ ఇంట్లో అన్నీ ఏమున్నాయి, ఎటువంటి బొమ్మలు, ఎటువంటి విగ్రహాలు మరి దగ్గర మెరుస్తూ కరెంటు పెట్టుకొని ఉన్నారు. కనుక అక్కడికి వెళ్ళిపోతే నాకు భయమే లేదు. కానీ దేవుని ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళాను. ఇగో దేవుడు ప్రార్థన చేశారు. మీ ప్రార్థన అంతా కూడా ఆ దేవుడు విన్నారు. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇంట్లో కుక్కలు పెట్టి ఆ పాంజీలంట ఏదో నాకు తెలియదు, ఆ మంటమే కూకుని ఇలా ఊగుతున్నాయి. నేను కూకునే తరగతి ఉన్నదా అనుకున్నాను. నా రోజులానే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆ ఊగిన దాని మీద కుక్కలు పెట్టి ఆ ఏమో మధ్యకిచ్చిన తర్వాత కూర్చొని, బాబు నువ్వు ఎందుకు వచ్చావని అడిగాడు. నేనండి నీ వంట మేటని కదా, నీ దగ్గర ఎన్నో నేను అబద్ధం చేసి మోసం చేసి చారాకి చుట్లకి 15 నేను కొనుక్కొని పట్టుకుపోయాను. నేను దొంగ రాశాను, తమిళనాడులో రాశాను. నాకు రాసే చదివే రాదు, తమిళనాడు ఎలా రాస్తాను. ఆయన ఎలా నమ్మాడో నాకు తెలియదు. మరి నిద్రపెట్టి అప్పుడు చూసి నువ్వా అని దగ్గరికి వచ్చి మధ్యకిచ్చి ఆ బండి మీద కూకలు పెట్టి నన్ను ఎంతగా మాట్లాడుతూనే భయం వేస్తూనే ఉంది. ఏం భయం, దేవుని అడుగుతూనే ఉన్నాను. సరే ఎలవలాగా కూర్చోబెట్టి నువ్వా అని, సరే అలా చేసేవా నువ్వు, నిజంగా చేశాను బాబు అన్నాడు. నిజంగా చేశాను. మళ్ళీ 3 చుట్లు అడిగిన తర్వాత చిన్నటి భయం వేసింది. ఏమో కుడెత్తడేమని. ఆయన పెద్ద మరి పోలీస్ అధికారి, ఆయన ఒక సూపరింట్. కనుక నేను ఆయన కొడుకులు కూడా సూపరింట్లే వైజాగ్లో. వారు కూడా మరి అక్క అయినా కూడా వచ్చి ఉన్నారు, ఆ కొడుకు కూడా వచ్చి ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావన్నాడు. బాబు నేనయ్యా, నువ్వు కాదులేమో అది అయిన కదా అంటే, నువ్వు అప్పారావు అని. నేను మరి అప్పారావు అంటే నాకు తెలియదు కదా, మరి అది నా పేరే తెలియదు. అందు గురించి నువ్వు అని అనుకోండి. అప్పుడు నేను ఏమని చేశాడంటే, ఇంట్లోకి వెళ్ళి నేను పర్వాలేదు, నేనే అన్నీ చేస్తాను, నేనే చేశాను కొన్ని అది పర్వాలేదు అని అన్నాడు. అమ్మయ్య అనుకున్నాను. దేవుని గడిపెట్టి ఎంతో జ్ఞానం చేసుకున్నాను. కనుక మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి 500 కాగితం తెచ్చి నాకు ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే పట్టుకెళ్ళి కొనుక్కో, నీకే భయం లేదు అని మధ్యకిచ్చి 500 ఇచ్చి ఏదో ఇచ్చి నన్ను స్నానం చేసి పంపించి ఉన్నారు. కనుక మరి అలా చేస్తానని అనుకోలేదు. కానీ ఎంతో పర్వాలేదు, నేను క్షమించానని దగ్గరికి కూడా పెట్టుకొని నన్ను చెయ్యేసి మరి నన్ను ఎంతో పట్టుకొని ఆశ్రయించినాడు. మరి అలా ప్రేమించిన దేవుడు ఎంత ప్రేమించాడు, నన్ను కొడేస్తాడనుకున్నాను. అలాగే మరి ఎంతో నాకు డబ్బులు ఇచ్చుకొని నన్ను పంపించి ఉన్నారు. అలాంటి మరి అలాగని ఈ సాక్ష్యం జీవించనిగా కానీ ప్రార్థన చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను.